ప్రపంచంలోనే భారతరత్న ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అద్భుతమని సీనియర్ ఐఏఎస్ అధికారి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికిపండ్ల నరహరి తెలిపారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆలియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరిఖని పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకి పరికిపండ్ల నరహరి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్ వరుణ్ కుమార్ సంఘం నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. అనంతరం పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పరికిపండ్ల నరహరి మాట్లాడారు. ఈ రోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ గారు ఏ జ్యోతిబా ఫులే ఉద్దేశాలకి అనుగుణంగా మన దేశం స్వాతంత్రం ఏర్పడిన తరువాత అందరికీ అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అన్ని వ్యవస్థలకి అన్ని రకాల కమ్యూనిటీస్కి సమపాలుగా ఈక్విటీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, లిబర్టీ అనేటువంటి విషయాలను పేర్కొన్నటువంటి అంతటి అద్భుతమైన ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఈ రాజ్యాంగం ఈనాటికి అవి సమకూరలేదు, ఈనాటికి అవి దొరకలేదు. కాబట్టి ఈ రాజ్యాంగమే మనం నమ్ముకొని రాబోయే కాలంలో ఈ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకొనే మనకు ఈ ఈక్వాలిటీ, ఈక్విటీ, లిబర్టీ, ఫ్రాటర్నిటీ అనేటువంటి విషయాలు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నారో అవి ఖచ్చితంగా మనమందరం కలిసి సాధించుకోవాల్సిందే. అది సాధన కోసమే ఈరోజు మనం అటు అంబేద్కర్ జ్ఞానమాల, అసలు అంబేద్కర్ ఏమన్నాడు, అంబేద్కర్ ఎలాంటి విషయాలను మాట్లాడినాడు, అంబేద్కర్ ఆశయాలు ఏంది, అంబేద్కర్ ఐడియాలజీ ఏంది, ఒక జ్యోతిబా ఫులే ఎంత గొప్పటి వ్యక్తిత్వం ఒక 125, 130 ఏళ్ళ కిందట తన భార్యని చదివించి ఒక టీచర్ను చేసి ఏ విధంగానైతే బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలనే ఆశయాలతో ముందుకు వచ్చిందో అసలు ఆయన ఉద్దేశాలు ఏంది, ఆయన అనుకున్నది ఏంది, ఇప్పుడు జరిగింది ఏంది, సాధించింది ఏంది అనే విషయాల మీద జ్యోతిబా ఫులే జ్ఞానమాల, ఇటు అంబేద్కర్ జ్ఞానమాల అటు జ్యోతిబా ఫులే జ్ఞానమాలని ఏర్పాటు చేసి గ్రామ గ్రామాన పల్లె వార్డులలో మన హీరోస్ వీళ్ళు, మనకి ఎవరి హీరోలు అంటే మన హీరో అంబేద్కరే, మన హీరో జ్యోతిబా ఫులేనే. ఆ హీరోలని మనం మన వాళ్ళ కోసం మనం ఒకసారి చూపించుకుందాం. వాళ్ళు చెప్పినటువంటి ఆశయాలకు అనుగుణంగా ఇదే రాజ్యాంగాన్ని మన చేతిలో పట్టుకొని ఇదే రాజ్యాంగాన్ని మనం అవసాన పోసుకొని మనం అందరం కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి తరుణం ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఇంతటి అద్భుతమైన కార్యక్రమం మన అంబేద్కర్ సంఘం తరఫున ఏర్పాటు చేసి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరంలో ఈ 75 కాదు, ఇంకో 100 సంవత్సరాల, ఇంకో 1000 సంవత్సరాలైనా కూడా కానీ ఇదే రాజ్యాంగాన్ని పట్టుకొని మనకు ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు పోవాలి. ఆ రోజు చెప్పినటువంటి విషయాలు ఏదైతే రాజ్యాంగాల్లో ఉన్నాయో మనందరం మన హక్కులతో పాటు మన రెస్పాన్సిబిలిటీని, మన బాధ్యతలను కూడా గుర్తు చేసుకొని మనం అందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి ఈరోజు ఇంతటి అద్భుత కార్యక్రమం ఈ కూడలిలో, ఈ క్రాస్ రోడ్లో, ఈ పారిశ్రామిక ప్రాంత గడ్డపైన ఏర్పాటు చేసినందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తూ మన ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలతో ఈరోజు మొదలైనటువంటి ఉద్యమం ఇంకా ముందుకు పోవాలి, ఇంకా ముందుకు తీసుకుపోవాలి అని మనం అందరం కంకణం కట్టుకొని ముందుకు పోదాం. జై భీమ్, జై జ్యోతిబా ఫులే.